మరి జగన్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఎప్పుడైనా మీరు నిర్వహించారా? ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా? మరి ఈరోజు మరి పెట్టిన సంతకానికి 4 సంతకాలు పెడితే రెండోది పెన్షన్తో పాటు ఈ మెగా డిఎస్సి అంటే 16,437 టీచర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మీరు 1996 నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 9 మెగా డిఎస్లు నిర్వహించి ఆల్మోస్ట్ 2,32,179 టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం చూసాం. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే రాళ్ళు వేయటం, ప్రతి వాళ్ళు వచ్చి దొంగలే దొంగ దొంగ అని అరవటం, ఆ విధంగా తయారయ్యారు. ఈ విధంగా చూస్తుంటే మీరు చేసిన అరాచక పాలనలో ప్రజలందరూ విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అనే మాదిరిగా ముద్రపడిపోయింది. ఇక మీరు చేసినది ఏంటండి? మీరు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన చర్య ఏంటి? ఎక్కడైనా కట్టడాలు చేశారా? కూల్చడమే ప్రతిపాదికంగా ప్రజా వేదికను కూల్చారు. అది చాలదన్నట్టు మరి పేదల కడుపుని మీదే కొట్టారు. ఎప్పుడు కూడా మీరేమంటారండి? పేదలు, పెత్తందారులు, నా ఎస్సీ, నా బీసీ, ఇవే కదా మీరు చెప్పే స్లోగన్స్. మరి పేదవాడు ఎవరైనా కానీ పట్టణాలకు ఎవరు వస్తారు? మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. అండ్ హాస్పిటల్లో పేషెంట్లు చూడటానికి వచ్చే వాళ్ళ యొక్క రిలేటివ్స్, లేదంటే ఉద్యోగానికి ఎత్తుకోవడానికి వచ్చే విద్యార్థులైతేనేంటి, యువత అయితేనేంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనానికి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా చంద్రబాబు నాయుడు గారు 2018 జూన్ 11న 368 పైన అన్నా క్యాంటీన్కి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏ ప్రభుత్వమైనా కానీ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఆశపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఏంటి? కూడు, గూడు, గుడ్డ. మరి ఈ యొక్క పేదలకి పట్టెడన్నం పెడుతుంటే ఆ పేదల కడుపు మీద కొట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరి ఆగస్ట్ 15న 100 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేసి మొన్న సెప్టెంబర్ 18న 75 ఆల్మోస్ట్ 175 క్యాంటీన్స్ను స్టార్ట్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్లో కనీసం రోజుకి 350 మందికి భోజనం అయితేనేంటి, అల్పాహారం ఏంటి 5 రూపాయలకే సప్లై చేయడం. ఎక్కడైనా కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఏ క్యాంటీన్లో మీరు చూసినా అన్నా క్యాంటీన్లోనే తక్కువ రేటు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది. అదే మీరు బయట హోటల్లో తింటే దాని భోజనం ఎంత ఖర్చు ఉంటుంది? 120 రూపాయలు పైనే ఉంటుంది. దానికి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? మనకి ఆదాయం లేని వనరులు మనకు అవసరం లేదంటాడు. అంటే ఏంటి? పేదలకి పట్టెడన్నం పెట్టడమే పాపమా? ఈరోజు వాళ్ళు చేసిన పాపాలకే మరి 11 సీట్లతో వాళ్ళు సర్దుకొని పోయారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వానికి 151 ఎమ్మెల్యే టికెట్లకు గాను 5 కొట్టేసి 11 మాత్రమే వాళ్ళకి దక్కిన చేశారు. ఈరోజు మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు రోజుకి 3 లక్షల మందికి అన్నం వడ్డిస్తూ ఆల్మోస్ట్ 2019 నాటికి 4 కోట్ల మంది దీని అన్న క్యాంటీన్లో తింటూ వాళ్ళు లబ్ధిదారులు అయ్యారు. ఇక మనం గమనిద్దాం ఈ మధ్య వచ్చిన వరదల గురించి. ఆ బుడమేరు ఆక్రమణ చేసింది, అక్కడంతా ఆక్రమించుకుంది ఎవరండి? వైసీపీ నాయకులు. దాని ద్వారా ఓవర్ఫ్లో ఫ్లడ్ వైజాగ్ మాత్రం ఎట్లా హుదూద్లో మునిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి ఎలాగా మరి దాన్ని నార్మలైజ్ చేశారో అదే మాదిరిగా విజయవాడ వరద వచ్చినప్పుడు ఆయన కలెక్టరేట్లో 10 రోజులు ఉండి 10 రోజుల్లోనే విజయవాడని నార్మలైజ్ చేశారు. ఈ బుడమేరుకు పట్టిన గండ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పూడ్చడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ యొక్క వరద బాధితుల్లో వాళ్ళు నష్టపోయి ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇచ్చిన సరుకులు మీరు గమనిస్తే రైస్ 25 kg, పొటాటోస్ 2 kg, పప్పు 2 kg, షుగర్ 1 kg అండ్ ఆయిల్ 1 kg అండ్ బిస్కెట్స్. మీరు మరి ఆదివాసీ ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు మీరేమిచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. వైసీపీ నాయకులు మీరు ఇచ్చింది 5 కేజీల రైస్, 4 టొమాటోలు, 4 పొటాటోస్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్. దీనికే చాలా ఆర్భాటం చేశారు.
మీరు కనుక అధికారంలో ఉంటే ఈరోజు విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే 100-200 రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదల్లో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం, వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చేవాళ్ళు.